పొగ త్రాగుట మరియు మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ప్రియమైన ప్రేక్షకులకు నమస్కారం. నేను దుష్యంత్ ఢీకొండ. మా ముని చిత్రాన్ని ఎంతో ప్రేమతో అంకిత భావంతో రూపొందించాం. ఈ సినిమా కోసం నా వ్యక్తిగతంగా దాదాపు ₹1,00,000 వరకు ఖర్చు చేశాను. షూటింగ్ సమయంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాం. మా కారు ప్రమాదానికి గురైంది. అలాగే షూటింగ్లో పాల్గొన్న ఒక ఫైటర్ గాయపడ్డారు. ఈ ఇబ్బందులు ఎదురైన సినిమా పూర్తి చేయాలనే మా సంకల్పం మాత్రం వదలలేదు. ఎన్నో త్యాగాలు, కష్టాలు, నిద్రలేని రాత్రులు, మా టీం కృషి ఈ చిత్రంలో ఉన్నాయి. ఈ సినిమా మీ ముందుకు తీసుకురావడానికి మా కళ. ఇప్పుడు ఆ కళను ముందుకు తీసుకెళ్లేది మీ ప్రేమ, మీ ఆదరణ. దయచేసి ఈ సినిమాని పూర్తిగా వీక్షించండి. మీకు సినిమా నచ్చితే మీకు తోచినంత మొత్తాన్ని క్రింద ఇచ్చిన స్కానర్ QR కోడ్ ద్వారా విరాళంగా అందించండి. మీ ప్రతి రూపాయి మా తదుపరి చిత్రాలకు, ఇంకా మంచి కథలను మీ ముందుకు తీసుకురావడానికి ఎంతో విలువైన సహాయం అవుతుంది. అలాగే ఈ సినిమాని మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేసి మరింత మందికి చేరేలా సహకరించండి. మీ ప్రేమ, ప్రోత్సాహం, ఆశీర్వాదాలే మాకు అతిపెద్ద బలం. హృదయపూర్వక ధన్యవాదాలు. మీ దుష్యంత్ ఢీకొండ, దర్శకుడు మరియు నిర్మాత. నా అమ్మే ఊరుకో నాన్న, ఊరుకో. కన్న బిడ్డని బండి టెండలో పడేసిపోయారు. నీకు ఎవరూ లేకపోతే ఏంటి నాన్న? ఈ రోజు నుంచి నా బిడ్డవు నువ్వు. నీకు నేనున్నాను. నీ పేరు ముని. అడవిలో రాజమ్మకు దొరికిన ఆ పసిబిడ్డ కాలంతో పాటే అడవిలోనే పెరిగాడు. మాటలు నేర్చుకోలేదు, ప్రకృతి భాషనే నేర్చుకున్నాడు. జంతువుల మధ్య పెరిగి వాటిలాగే జీవించడం అలవాటు చేసుకున్నాడు. 25 సంవత్సరాల తరువాత అతడే ముని.
నా దగ్గర డబ్బులు లేవు. ఈ కెమెరా ఒక్కటే ఉంది. నన్నేం చెయ్యకు. చాలా రుచిగా ఉంది. చాలా బాగుంది. నువ్వు అంటున్నావు? నీ పేరేంటి? మాటలు రావా నీకు? నీ పేరేంటి? అరే చిట్టి, ఎవర్రా ఈ అమ్మగారు మన మునిగాని చూసి ఇలా బెదిరిపోయింది? అమ్మగారు వాడిని చూసి భయపడకండి. వాని పేరు ముని. వానికి మాటలు రావు కానీ చాలా మంచోడు. ఈ అడవిలో ఏ పంట ఎలా ఉంటుందో వానికి మాత్రమే తెలుసు. ముని చాలా మంచి పేరు. థ్యాంక్స్ ఫర్ ద ఫ్రూట్స్ ముని. అయ్యా అయ్యా, నానా, ఈ ఊళ్ళో నిన్నందరూ అడిగి మనిషి అంటున్నా, పిచ్చోడు అంటున్నారు. కానీ నువ్వు నా కంటికి బంగారం. ఈ అమ్మ నీకెప్పుడు తోడుంటది నాన్న. తిను తిను. చిన్నగా తాగు, పరపోతుంది. అక్క రాజమ్మక్క, ఇక్కడే కూర్చున్నావా? ఊర్లో దొరస్వామిగాడు వాడి కొడుకు రుద్రాగాడు నీ 5 ఎకరాల భూమి మీద కన్నేసిండక్క. ఆ ల్యాండ్ పేపర్లు అడుగుతున్నారు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నువ్వున్నావు కదా, వాడు భూమి అడిగితే నా ప్రాణమైన ఇస్తా. నా ముని కోసం దాచిన భూమి ఒక గజమైన ఇయ్యనరా వాడికి. వీడు అడవి బిడ్డక్క. లోకం తెలియదు, కపటం తెలియదు. వీడి భూమి జోడికి ఎవడైనా వస్తే ఆ దేవుని సాక్షిగా చెప్తున్నాను, ప్రాణం అడ్డేసైనా కాపాడుతాను. ముని, రోజులు ఎంత ఫాస్ట్గా గడిచిపోతున్నాయో తెలుసా? ముని, ముని, నా ఫోటోగ్రఫీ ప్రాజెక్ట్ అయిపోనికి వచ్చింది ముని. విను ముని. నేను వెళ్ళిపోతే నన్ను మిస్ అవుతావా ముని? లోకంలో అందరూ మాట్లాడే వాళ్ళే ముని, కానీ నీ మాటలు లేని మనసు నాకు చాలా బాగా నచ్చింది. అవును ముని, నేను నీ సిరిని. నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్ళను. ముని, ఇవాళ చూడు నిన్ను ఎలా రెడీ చేస్తాను. చూడు ముని, నువ్వెంత బాగున్నావో.
ముని, నువ్వు అడవిలో ఉంటే జంతువువి, నా పక్కన ఉంటే నా మునివి. ఇప్పుడు చెప్పు, నేనంటే నీకు ఇష్టమేనా? నీ ప్రేమ తగలయ్యా. ఇగో నీకోసం ఒక గిఫ్ట్ తెచ్చా, తీసుకో. బాగుందా? ఇది నా గుర్తు. ఇది ఉన్నంతకాలం నేను నీతో ఉన్నట్టే. అమ్మో, ప్రేమగా జడలో పెట్టమంటే నేలకేసి కొడతావేంట్రా బాబు? నల్లని మట్టిని నేను, నువ్వేమో ప్రాణపు గీతం. కాటిలో చీకటి నేను, నువ్వేమో వెలుగుల లోకం. కానలో కదిలే శిలవు, నా కంటికి దొరికిన రూపం. నీ కరకు చూపుల వెనక దాగుంది ఒకే ఒక స్నేహం. ఈ అడవి సాక్షిగా బంధమేదో సాగేనులే. నిశ్శబ్ద లోయల్లో నీ గుండె చప్పుడు విన్నాను. నువ్వు నడిచే దారుల్లో నీ నీడను నేనయ్యాను. నా కెమెరా కంటితో కాదు, నా మనసు కన్నుతో చూసా. మృగమనుకునే ఈ లోకాన నీలోని మనిషిని గెలిచా. కనురెప్పల చాటున దాచా నీ రూపం. రక్తం మరిగే ఒంటికి నీ చూపుల చల్లదనం. జగమంతా వెలివేసిన దొరికింది నీ చింతాశ్రయం. దొరల శాసనాలైనా, విధి రాసిన రాతల్లైనా, నిన్ను తాకే గాలినైనా నరికేసే రుద్రుణ్ణినే. నీకోసం బతికే శవాన్ని. నా ప్రాణం నల్లని మట్టిని నేను, నువ్వేమో ప్రాణపు గీతం. కాటిలో చీకటి నేను, నువ్వేమో వెలుగుల లోకం. కానలో కదిలే శిలవు, నా కంటికి దొరికిన రూపం. నీ కరకు చూపుల వెనక దాగుంది ఒకే ఒక స్నేహం. ఈ అడవి సాక్షిగా అనురాగ బంధమేదో సాగేనులే. ముని సిరి
వాట్ ఏ బ్యూటీ, వావ్! నేను రుద్రాని, దొరస్వామిరాజు కొడుకుని, ఈ ఊరికి కాబోయే రాజుని. నాతో బెడ్రూమ్కి వస్తే లైఫ్ లాంగ్ సెటిల్ అయిపోవచ్చు. ముని ఆగు. ఒరే రుద్ర, మా ముని ఇష్టపడ్డ అమ్మాయి జోలికి వస్తే నీ బాడీలో ఒక్క పాట కూడా దొరకదురా. అవును రుద్రుడా, మా వాడి దెబ్బ తగిలితే అబ్బాని నీకు కూడా నీకు నోరుండదు. నీ సంగతి చూస్తారా? ఏందిరా రుద్ర, ఆ శ్మశానం తిరిగే మునిపిచ్చోడు నిన్ను కొట్టాడా? నా కొడుకు దెబ్బతిని ఇంటికి వచ్చాడంటే ఈ ఊళ్ళో ఈ దొరస్వామి ప్రభావం తగ్గిందన్నమాట. పాపా, వాడు మనిషి కాదు, అడవి జంతువు. ఆ జలాల్ గాడు కూడా వాంతోనే తిరుగుతున్నాడు. జలాల్ గాడా? వాడు 25 సంవత్సరాల క్రితమే నా చేతిలో సర్వస్వం కోల్పోయిన శవంరా. రాజమ్మ, ఆ ముసల్దానికి నేషనల్ హైవే పక్కన 5 ఎకరాల పొలం ఉందిరా. దాని వాల్యూ ఎంతో తెలుసా? 100 కోట్లు. దాని ఆస్తి నా పేరిట మారాలి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఆ ముసల్దాన్ని లేపేసి ఆ భూమిని, ఆ పిల్లను నా వశం చేసుకుంటా. పప్ప, మనుషుల్ని రెడీ చెయ్యి. పప్ప, మనుషుల్ని రెడీ చెయ్యి. ఏయ్ ముసలి, ఈ కాగితాల మీద నీ బొటన వేలు పెట్టు, లేకపోతే చేస్తావు. ఛీ, నా ప్రాణం పోయినా గాని ఈ భూమి నీకివ్వన్రా. అయితే చావే. రుద్ర, దాన్నంత ఈజీగా చంపితే ఎలారా? వచ్చి కూర్చో. రుద్ర, సంతకం చేయకపోతే నరకాల్సింది పీకను కాదురా, బొటన వేలును. రుద్ర, ఏం చెప్తుందో వినరా? పెడతా పెడతా పెడతా. అందుకే అన్నారురా, పెద్దల మాట చద్దన్న మూట అని. వదిలేండ్రా, వదిలేండ్రా, వదిలేండ్రా.
రెక్కలు తెగిన పక్షిలా నన్ను ఒంటరి చేసిపోయావా కంటికి రెప్పలా కాపాడి కనుమరుగైపోయావా అమ్మా నిన్ను ఎక్కడని వెతకను అమ్మా ప్రాణం పోసిన దైవమా నన్ను వదిలి ఎట్టుపోయావమ్మా నా కంటి కన్నీటి ధారల్లో నీ రూపే కరుగుతుందే అమ్మా నిన్ను ఎక్కడని వెతకను అమ్మా వాడు నీ భూమిని కాజేసిండు, నీ తల్లి ప్రాణం తీసిండు. ఇంకా నువ్వు ఊరుకుంటే ఆ దేవుడు కూడా నిన్ను క్షమించడు రా. లే, తిరగబడు ముని, తిరగబడు. ఏ సిరి, 5 కోట్ల డీల్ పక్కాగా సెట్ చేశావు. ఆ మునిగాడితో లవ్ డ్రామా ఆడి అడవికి పంపబట్టే కదా ఆ ముసల్దాన్ని చంపగలిగా. పాపా బిడ్డ రా కూర్చో. థ్యాంక్స్ రుద్ర. ముని ఒక జంతువు, వాడికి కొద్దిగా ప్రేమ చూపిస్తే లొంగిపోతాడు. ఓరి దేవుడా, ఈ పిల్లకి ఎంత ద్రోహం బుద్ధి! ప్రేమ పేరుతో ముని ఇంత మోసం చేస్తుందా? పద ముని వద్దకు పోదాం. ఏందిరా? పోనీరా, ముందు వాడి సంగతి చూద్దాం. పద పద. ఒరే మునిపుచ్చోడా, ఈ దొరస్వామి సామ్రాజ్యాన్ని తాకాలనుకుంటే నీకు చావే సరేనమ్రా.
రేయ్ దొరస్వామి, మీ అయ్యా కొడుకుల అరాచకం ఈ రోజుతో సమాధైపోతుందిరా. ముని మన సంగతి చూడు. ముని ఆగరా, లేదంటే నీ సిరిని కాల్ చేస్తా. అందుకే పెద్దల మాట వినాలి అనేది. మోసగత్తురా, వద్దురా చావని. బెస్ట్ ఫెలోస్, వాన్ కాల్ చేతులు తీసేయండి. ముని 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 పాపా పాపా రే రుద్ర, నా అసలు పేరు అరణ్య. 25 ఏళ్ల క్రితం నువ్వు నీ నాన్న చంపిన ఫారెస్ట్ ఆఫీసర్ బిడ్డని నేను. ఓరి దేవుడా, ఆ ఫారెస్ట్ ఆఫీసర్ బిడ్డవా నువ్వు? ముని, నీ తల్లిని చంపింది వీడే. వీని ముక్కలు ముక్కలుగా నరికే. బిడ్డ ముని ముని, నా కొడుకును ఏం చేయొద్దు. నాకున్న ఆస్తి మొత్తం నీకే రాసిస్తా. నా కొడుకును వదిలే, నా కొడుకును వదిలే, నా కొడుకును వదిలే ముని, నా కొడుకును వదిలే. ముని నరికే, ఇంకేం ఆలోచించకు. నా కొడుకును వదిలే ముని, ముని ముని ముని.
ఆకాశం చీల్చే నమ్ము చూపితే దిక్కులు మూగే హర హర శంభో రుద్రారణ్య శివ శివ రుద్రారణ్య నాకంటూ ఎవరూ లేరు రాజమ్మా, నీకు తోడు తీసుకొచ్చాను చూడు. ముని, నేను నిన్ను వాడుకున్న మాట నిజమే, నన్ను క్షమిస్తావా? ముని, ఈ పిల్ల నీకు ద్రోహం చేయలేదురా. మన పగ తీర్చింది. సిరిని నువ్వు గుండెలకి హత్తుకోముని. రాజమ్మ ఆత్మ శాంతిస్తుంది.